డైలీ ఒక్కొక్క వెజిటేబుల్ మనం ఇంక్లూడ్ చేసుకున్నా కూడా మినిమం ఒక 30 డేస్కి మనం 30 వెజిటేబుల్స్ కూడా తినొచ్చు. లోకల్గా దొరికే వెజిటేబుల్స్ని అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పి నేను ఈరోజు ఆస్పరాగస్తో ఒక చట్నీని చేశాను. చాలా డెలిషియస్గా ఉంటుంది. సో చూసేద్దామా దీన్ని ఎలా తయారు చేయాలో. ముందుగా ఈ వెజిటేబుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో మనం చూద్దాము. బెండకాయని చివరిలో మనం విరిసి చూస్తే లేతగా ఉంటే తీసుకుంటాము, ముదురుగా ఉంటే వదిలేస్తాం కదా, సేమ్ ఇది కూడా అలాగే. కింద చివరిన మనం విరిసి చూస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి, లేతగా అనిపించాలి మనకి. ఒక్కొక్కసారి చాలా ఫైబరస్గా ఉంటుంది, అది అలాగే బెండ్ అవుతుంది తప్ప అది ఇరిగిపోదు, అక్కడే బెండ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి పీసెస్ అన్ని తీసేసి లేతగా ఉన్నంత వరకు కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి జీరా, గార్లిక్ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆస్పరాగస్ పీసెస్ అందులో వేసుకోవాలి. ఒకసారి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి కుక్ చేసుకుంటాను. ఆస్పరాగస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, చింతపండు అండ్ టమాటో వేసి కుక్ చేసుకుంటాను. సో ఇవన్నీ మంచిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇదంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఆస్పరాగస్ ఎంతో టైం పట్టదు కుక్ అవ్వడానికి. మనం స్పూన్ పెట్టి దాన్ని ప్రెస్ చేసి చూస్తే అది కట్ అవ్వదు, ఎందుకంటే అందులో చాలా ఫైబర్ ఉంటుంది. మనం తిని చూడాలి, తిని చూస్తే మనకు తెలుస్తుంది. సో ఇదంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి గ్రైండ్ చేసుకుంటాను. మీకు కావాల్సితే తాలింపు పెట్టుకోవచ్చు, నేను ఇలాగే సర్వ్ చేసుకుంటాను. సో మీరు కూడా ఈ డెలిషియస్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.